M6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొద్దపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మహమ్మద్ ఆజం ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్వర్గీయులు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె జయంతి సందర్భంగా పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు అందించారని, ఇందిరమ్మ ఇళ్లను అలాగే అసైన్డ్ భూములను ప్రజలకు ఇచ్చిన ఘనత ఆమె వల్లే సాధ్యమైందని అన్నారు. ఆమె చేసిన సేవలు దేశవ్యాప్తంగా ఇంకా 100 ఏళ్లు అయినా ప్రజలు మరవని అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పుట్ట నరసింహరావు, ఉపాధ్యక్షుడు బొక్క ఆంజనేయులు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ అజార్, తాజా మాజీ ఎంపీటీసీలు సురభి నాగేందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మద్ది వీరారెడ్డి, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కావలి శంకర్, సీనియర్ నాయకులు సద్ది విజయభాస్కర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, బాలుగౌడ్, వినోద్, భిక్షుపతి రెడ్డి, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో భాగంగా కొత్తపల్లిలో, కానుకుంటలో, అట్లాగే ముఖ్యంగా బొద్దపల్లిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు బాగా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. పండ్లు పంపిణీ చేయడం ఇట్లా జరిగింది. ఈ వేడుకలో భాగంగా ముఖ్య నాయకులందరూ పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించిన మా నాయకులందరికీ సంతోషం వ్యక్తం చేస్తూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఈరోజు మన దేశ మాజీ ప్రధాని అయినటువంటి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని గ్రామాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు వారి జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు వారు చేసేటువంటి సేవలు గరీబ్ హఠావో అనే నినాదంతో వాళ్ళ ప్రజలకు చేసినటువంటి సేవలను గుర్తింపు చేసుకొని ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి ఘనంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మండల వ్యాప్తంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇందిరాగాంధీ అంటేనే గరీబులకు గుర్తు, ఏ లీడర్ గుర్తు లేదు, ఇందిరాగాంధీ గుర్తు. ఎందుకంటే గరీబీ హఠావో నిదానంతో ఇల్లు ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా బ్యాంకులు జాతీయకరణ చేసి సామాన్యులకు కూడా లోను అందుబాటులో ఉండేట్టు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారే అసెంట్ చట్టం తెచ్చి అసెంట్ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ ఇచ్చింది తప్ప ఇంతవరకు ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఇచ్చింది లేదు. అందు గురించి ఇందిరాగాంధీ పేరును చిరస్థాయిగా ఉంటుంది. ఆమె చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికీ ప్రజల్లో ఉంటుంది. ఎందుకంటే గరీబులకు మంచి చేసింది కాబట్టి. చెప్పే నాయకులే ఉన్నారు తప్ప ఇంత మంచిగా చేసిన నాయకులు లేరు. అందుకే ఇందిరాగాంధీ గారికి